హాయ్, వెల్కమ్ టు రేవ్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఈవీఎస్కు సంబంధించి సీటెట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, రిపీటెడ్గా అడుగుతున్న టాపిక్స్ ఏంటి, ఇంకా డిసెంబర్ 16th రోజు ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ టాపిక్ పిక్చర్ ప్లాంట్. దీనిపైన డిసెంబర్ 16th రోజు క్వశ్చన్ అడిగారు ఫస్ట్ షిఫ్ట్లో. పిక్చర్ ప్లాంట్ లేదా నెపెంథిస్. ఈ పిక్చర్ ప్లాంట్ లేదా నెపెంథిస్ అన్నది ఒక ప్లాంట్. దీనికి నేమ్ ఎందుకు వచ్చిందంటే ఇది పిక్చర్ షేప్లో ఉంటుంది, ఒక కాడలాగా ఒక కుండీలాగా ఉంటుంది. ఇంకా దీని మౌత్ అన్నది ఈ రకంగా ఒక లీఫ్తో కవర్ చేయబడి ఉంటుంది, కాబట్టి దీనికి పిక్చర్ ప్లాంట్ అని నేమ్ వచ్చింది. ఇది ఏం చేస్తుందంటే ఫ్రాగ్స్ని, ఇన్సెక్ట్స్ని, ఇంకా మైస్ని, ఎలుకలను ట్రాప్ చేస్తుంది. దాని దగ్గర ఉన్న కీటకాలను, కప్పలను అది ట్రాప్ చేస్తుంది, లేకపోతే తినేస్తుంది. ఇలా దాని దగ్గరలో ఉన్న వాటిని ఒక రకమైన స్మెల్తో ఇది అట్రాక్ట్ చేస్తుంది, ఈ పిక్చర్ ప్లాంట్ లేదా నెపెంథిస్. ఇంకా ఈ ప్లాంట్ని మనం ఎక్కడెక్కడ ఎక్కువ గమనిస్తామంటే ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఇంకా ఇండియాలోని మేఘాలయ. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో, ఇంకా ఇండియాలోని మేఘాలయలో ఈ ప్లాంట్ ఎక్కువగా గమనిస్తాం. దీనిపైన సీటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నెపెంథిస్, ఏ ప్లాంట్ విచ్ హంట్స్. ఇక్కడ నెపెంథిస్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని అన్నారు. దిస్ ప్లాంట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మేఘాలయ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ ఎ పిక్చర్ లైక్ షేప్ అండ్ ద మౌత్ ఈస్ కవర్డ్ బై ఎ లీఫ్. ఆప్షన్ సి, ఇట్ కెన్ ట్రాప్ అండ్ ఈట్ ఓన్లీ స్మాల్ ఇన్సెక్ట్స్. స్టేట్మెంట్ డి, ఇట్ ఎమిట్స్ ఎ ప్లెజెంట్ సౌండ్ టు అట్రాక్ట్ స్మాల్ ఇన్సెక్ట్స్ విచ్ గెట్ ట్రాప్డ్ అండ్ కెనాట్ గెట్ అవుట్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని అన్నారు. ఇది ఆస్ట్రేలియాలో దొరుకుతుంది ఎక్కువగా, ఇండోనేషియా, ఇంకా ఇండియాలోని మేఘాలయలో. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయినది. ఇంకా ఇది పిక్చర్ లైక్ షేప్లో ఉంటుంది, ఇంకా మౌత్ అన్నది ఒక లీఫ్తో కవర్ చేయబడి ఉంటుంది అన్నారు. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ స్మాల్ ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేస్తుంది అన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది మైస్ని, ఎలుకలను కూడా ట్రాప్ చేస్తుంది, కేవలం ఇన్సెక్ట్స్ని, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని మాత్రమే కాదు. ఇంకా ఆప్షన్ డిలో ఇది ప్లెజెంట్ సౌండ్ని విడుదల చేస్తుంది, ఎమిట్ చేస్తుంది అట్రాక్ట్ చేయడానికి అని అన్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఒక రకమైన స్మెల్ని ఇది విడుదల చేస్తుంది, ఇన్సెక్ట్స్ను, ఇంకా మైస్ను, ఫ్రాగ్స్ను అట్రాక్ట్ చేయడానికి. సో ఏబి ఈజ్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, కెజాడీ ట్రీ. మీకు మ్యాటర్ ఎక్కువ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే పీడిఎఫ్గా ఉన్నప్పుడు చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని. సో కెజాడీ ట్రీస్, ఈ ట్రీస్ ఎక్కువగా డెజర్ట్ ఏరియాలో, తక్కువ వాటర్ ఉన్న ప్లేసెస్లో పెరుగుతాయి. ఇంకా కెజాడీ అన్నది ఒక విలేజ్ నేమ్, రాజస్థాన్లోని ఒక విలేజ్ నేమ్. ఈ కెజాడీ ట్రీ యొక్క బార్క్ అన్నది, దీని యొక్క బెరడు మెడిసిన్గా కూడా యూజ్ అవుతుంది. ఇంకా దీని యొక్క ఫ్రూట్స్ అన్నవి అక్కడ లోకల్ పీపుల్ తింటారంట దాన్ని. ఇంకా దీని యొక్క షేడ్ కింద, అక్కడ ఎక్కువ ఎండ ఉంటుంది కదా, దీని షేడ్ కింద పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. దీని లీవ్స్ అన్నవి జంతువులు తినడానికి, ఇంకా దీని యొక్క ఏదైతే వుడ్ ఉంటుందో అది ఇన్ఫెక్ట్స్ కాదు, తొందరగా ఇన్సెక్ట్స్ వల్ల చెద్దలు పట్టకుండా ఉంటుంది దాని యొక్క చెక్క అన్నది. సో దీని యొక్క యూజెస్ అన్నవి ఎక్కువగా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ టాపిక్, డెజర్ట్ ఓక్. డెజర్ట్ ఓక్ అన్నది ఒక ఆస్ట్రేలియాలో ఉండే ట్రీ. ఈ ట్రీ తక్కువ లీవ్స్తో కలిగి ఉండి చాలా హైట్తో ఉంటుంది. ఈ విధంగా హైట్ ఎక్కువ ఉండి తక్కువ లీవ్స్ కలిగి ఉంటుంది. ఇంకా దీని యొక్క వేర్లు ఎంతవరకు వెళ్తాయంటే ఈ ట్రీ హైట్ ఎంత ఉందో దానికి 30 times, అంటే ఆ ట్రీస్ని 30 times లైన్గా పెడితే ఎంత హైట్ ఉంటుందో అంత లోపలికి దీని యొక్క వేర్లు, రూట్స్ అన్నవి వెళ్తాయి. దీనికి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ డెజర్ట్ ఓక్ ట్రీలో ఈ రూట్స్ అన్నవి ఎప్పటి వరకు, ఎంత లోపల వరకు వెళ్తాయంటే ఎక్కడైతే వాటర్ ఉంటుందో దాన్ని రీచ్ అయ్యే వరకు దీని యొక్క వేర్లు అనేవి అలాగే వెళ్తూ ఉంటాయి. దీని యొక్క రూట్స్ అనేవి పోతూనే ఉంటాయి లోపలికి. ఇంకా దీని యొక్క ట్రంక్లో ఇది వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. ఇలా ఈ వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. సో లోకల్ పీపుల్ ఏం చేస్తారంటే ఇలా పైపులు పెట్టడం ద్వారా లోపల ఉన్న వాటర్ని బయటకు తీసుకొని తాగడానికి కూడా ట్రై చేస్తారు. ఎందుకంటే అక్కడ డెజర్ట్ ఏరియాలో వాటర్ దొరకకపోతే ఇలా కూడా వాటర్ తాగడానికి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ టాపిక్, సీటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. ఈ టాపిక్ పైన సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ కెజాడీ ట్రీస్. కెజాడీ ట్రీకి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నారు.
This tree is mainly found in desert areas. It grows without much water. It is a shady tree and children like to play in its shade. Option 4. It stores water in its trunk and people use thin pipes to drink this water. ఇక్కడ కెజాడి ట్రీ గురించి అడిగాను. ఇక్కడ ఇది డెజర్ట్ ఏరియాలో ఉంటుంది అన్నారు. ఇది కరెక్ట్ అవుతుంది. కెజాడి ట్రీ ఇంకా తక్కువ వాటర్ ఉన్న ప్లేసెస్లో కూడా ఉంటుంది అన్నారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఇంకా దీని యొక్క నీడలో దీని యొక్క షేడ్లో చిల్డ్రన్స్ ప్లే చేస్తారు, ఆడుకోవడానికి యూజ్ చేస్తారన్నారు. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 4లో చూడండి, ఇట్ స్టోర్స్ వాటర్ ఇన్ ఇట్స్ ట్రంక్ అండ్ పీపుల్ యూజ్ థిన్ పైప్స్ టు డ్రింక్ దిస్ వాటర్. దీని యొక్క ట్రంక్లో వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. ఇంకా ఈ వాటర్ని అక్కడ ఉన్న పీపుల్ చిన్న చిన్న పైపులతో దాన్ని బయటకు తీసుకొని తాగడానికి ట్రై చేస్తారన్నారు. ఇది దేని గురించి? డెజర్ట్ ఓక్ గురించి ఈ స్టేట్మెంట్. ఆస్ట్రేలియాలో ఉన్న డెజర్ట్ ఓక్ గురించి ఈ స్టేట్మెంట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇక్కడ అడిగింది కెజాడి ట్రీకి సంబంధించిన ఆప్షన్ ఏంటి అన్నారు. 1, 2, 3 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డెజర్ట్ ఓక్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ని చదవండి. డెజర్ట్ ఓక్కి సంబంధించి అన్నారు. డెజర్ట్ ఓక్ ఈజ్ ఎ ట్రీ దట్ గ్రోస్ ఆల్మోస్ట్ as tall as our classrooms, about 4 meters. Statement B. The roots of this tree go down nearly 30 times its height till they reach water. Statement C. Water is stored in the trunk of this tree. Statement D. This tree is found in Abu Dhabi. The correct statements are. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అన్నారు. డెజర్ట్ ఓక్ అన్నది ఆల్మోస్ట్ యాజ్ టాల్ యాజ్ అవర్ క్లాస్ రూమ్ హైట్ ఉంటుంది. అబౌట్ 4 meters. ఇది చాలా హైట్ వరకు పెరుగుతుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇంకా ఆప్షన్ బి చూడండి. స్టేట్మెంట్ బిలో ద రూట్స్ ఆఫ్ దిస్ ట్రీ గ్రో. ఇక్కడ ఈ ట్రీ డెజర్ట్ యొక్క వేర్లు అన్నవి ఈ రూట్స్ 30 times దీని యొక్క హైట్కి, ఆ ట్రీ యొక్క హైట్ కంటే 30 times, దీన్ని 30 times ఒకదానిపైన ఒకటి పెడితే ఎంత హైట్ అవుతాయో అంత లోపల వరకు రూట్స్ అనేవి వెళ్తాయి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇంకా స్టేట్మెంట్ 3, వాటర్ని ఇది దాని యొక్క ట్రంక్లో స్టోర్ చేసుకుంటుంది. వాటర్ని రీచ్ అయ్యే వరకు వేర్లు అన్నవి వెళ్తూనే ఉంటాయి. ఇంకా వాటర్ని ఇందులో స్టోర్ చేసుకుంటుంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ డి చూడండి. స్టేట్మెంట్ డి చూడండి. దిస్ ట్రీ ఈజ్ ఫౌండ్ ఇన్ అబుదాబి. ఇది అబుదాబిలో ఉంటుందన్నారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఇది ఆస్ట్రేలియాలో ఎక్కువగా గమనిస్తాం. సో డి, స్టేట్మెంట్ డి అన్నది రాంగ్. ఏబిసి ఆర్ కరెక్ట్. ఆప్షన్ 3 ఏబిసి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ టాపిక్, విత్తనాలు సీడ్స్ అన్నవి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వస్తుంటాయి. జంతువుల వల్ల, ఎనిమల్స్ వల్ల, బర్డ్స్ వల్ల ఇలా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వస్తుంటాయి. అలా మన ఇండియాకు వేరే దేశాల నుంచి వచ్చిన వెజిటేబుల్స్ ఏంటి, వేరే కంట్రీస్ వచ్చిన సీడ్స్ ఏంటి అన్నది చూద్దాం. ఇండియాకి బంగాళదుంప, పచ్చిమిర్చి ఇంకా టమాటాలు అన్నవి సౌత్ అమెరికా నుంచి వచ్చాయి. సో అక్కడ నుంచి అవి ఇక్కడికి రావడం జరిగింది. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. సౌత్ అమెరికా నుంచి పొటాటో, గ్రీన్ చిల్లీ, టమాటో. యూరప్ నుంచి పీస్, క్యాబేజ్ వచ్చాయి. యూరప్ నుంచి పీస్, క్యాబేజ్. ఆఫ్రికా నుంచి బెండి అండ్ కాఫీ బీన్. సౌత్ అమెరికా నుండి పీసీటీ, పొటాటో, చిల్లీ, టమాటో. అండ్ యూరప్ నుంచి పీస్ అండ్ క్యాబేజ్. ఆఫ్రికా నుంచి బెండి, కాఫీ బీన్. ఏబిసి, ఆఫ్రికా నుంచి బెండి, కాఫీ బీన్. యూరప్ నుంచి పీస్, క్యాబేజ్. ఇంకా సౌత్ అమెరికా నుంచి పొటాటో, చిల్లీ, టమాటో. నెక్స్ట్, బ్రెయిలీ స్క్రిప్ట్. బ్రెయిలీ స్క్రిప్ట్ గురించి December 16th క్వశ్చన్ అడిగారు. ఎన్ని డాట్స్ ఉంటాయి బ్రెయిలీ స్క్రిప్ట్లో అని అడిగారు. బ్రెయిలీ స్క్రిప్ట్ను క్రియేట్ చేసింది లూయిస్ బ్రెయిలీ. ఇది ఎవరి కోసం అంటే, ఎవరికైతే చూడడంలో ఇబ్బంది ఉంటుందో, బ్లైండ్ వాళ్ళ కోసం, ఇంకా విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళ కోసం ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ అన్నది యూజ్ అవుతుంది. ఇందులో థిక్ అండ్ రైజ్డ్ పాయింట్స్ ఉంటాయి. ఇలా 6 డాట్స్ ఉంటాయి మొత్తం. ఈ 6 డాట్స్లో ఒకదానిపైన ఇలా ఉబ్బెత్తుగా ఉన్నట్లయితే అది ఏ అని గుర్తిస్తారు వాళ్ళు స్పర్శించడం ద్వారా. ఇంకా 2 వాటిపైన ఇలా ఉబ్బెత్తుగా ఉండి థిక్గా ఉన్నట్లయితే దాన్ని బి అని గుర్తిస్తారు. చదవడంలో ఈ డాట్స్ అన్నవి వాళ్ళకు యూజ్ అవుతాయి. చూసి చదవలేరు కాబట్టి ఇలా స్పర్శ ద్వారా వేలతో వాటిని టచ్ చేయడం ద్వారా
చదవగలుగుతారు. ఇది బ్రెయిలీ స్క్రిప్ట్. నెక్స్ట్ టాపిక్ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి ఇక్కడ. ఈ టాపిక్ నుంచి కూడా డిసెంబర్ 16th రోజు క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంకా ఒక పెద్ద ఎలిఫెంట్, ఒక అడల్ట్ ఎలిఫెంట్ రోజుకు 100 kgల కంటే ఎక్కువ ఆకులను, కొమ్మలను తింటుంది. మోర్ దెన్ 100 kilograms ఆఫ్ లీవ్స్ అండ్ ట్వింగ్స్ ఇన్ వన్ డే. ఒక్క రోజులో ఒక పెద్ద ఎలిఫెంట్, ఒక అడల్ట్ ఎలిఫెంట్ 100 kgల కంటే ఎక్కువ ఆకులను తింటుంది. ఇంకా ఎలిఫెంట్ ఎంతసేపు నిద్రపోతుందంటే ఓన్లీ 2 to 4 hours మాత్రమే పడుకుంటుందంట ఒక ఎలిఫెంట్ రోజుకి. ఇంకా ఎలిఫెంట్స్ ఎక్కువగా మడ్లో ఆడుకోవడానికి, వాటర్లో ఆడుకోవడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే వాటి యొక్క స్కిన్ను కూల్గా ఉంచుకోవడానికి ఈ విధంగా చేస్తాయి ఇవి. ఇంకా వీటి యొక్క చెవులను వెనుకకు ముందుకు ఆడించడం జరుగుతుంది. ఇలా వెనుకకు ముందుకు ఆడించడం వల్ల అవి వాటిని ఫ్యాన్స్గా యూజ్ చేసుకొని బాడీని కూల్ చేసుకుంటాయి. ఈ మొత్తం హెడ్లో ఎలిఫెంట్ యొక్క గుంపు హెడ్ ఏదైతే ఉంటుందో, ఈ మొత్తం హెడ్లో ఎవరు లీడర్ అంటే ఏదైతే ఎలిఫెంట్ ఫీమేల్, ఎక్కువ ఏజ్ ఉన్న ఫీమేల్ ఎలిఫెంట్ అన్నది ఆ హెడ్ మొత్తానికి లీడర్గా ఉంటుంది. ఇంకా అదేం చెప్తే ఆ గుంపు అదే వినాలి. నెక్స్ట్ దీనిపైన సీటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎలిఫెంట్. ఇక్కడ ఎలిఫెంట్స్ గురించి సంబంధించిన ఈ స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అని ఇచ్చారు. ఎలిఫెంట్ డు నాట్ రెస్ట్ వెరీ మచ్, దే స్లీప్ 2 to 4 hours ఓన్లీ ఇన్ ఏ డే. స్టేట్మెంట్ బి, అన్ అడల్ట్ ఎలిఫెంట్ కెన్ ఈట్ మోర్ దెన్ 200 kg of leaves and twigs in a day. Statement 3, they love to play with mud and water. The mud keeps their skin cool. Statement D, in elephant head, the oldest female elephant decide everything. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఎలిఫెంట్స్ కేవలం 2 to 4 hours మాత్రమే పడుకుంటాయి అన్నారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇంకా స్టేట్మెంట్ బిలో ఒక రోజుకి 200 kgs కంటే ఎక్కువ తింటాయి అన్నారు. కానీ 100 kgల కంటే ఎక్కువ తింటాయి ఎలిఫెంట్స్. ఒక అడల్ట్ ఎలిఫెంట్, ఒక పెద్ద ఎలిఫెంట్ ఎంత తింటుంది? 100 kgల కంటే ఎక్కువ లీవ్స్ని, ట్వింగ్స్ను తింటుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, ఇక్కడ 200 అని ఇచ్చారు. ఇంకా స్టేట్మెంట్ సి, అవి మడ్లో ఆడుకోవడానికి, వాటర్లో ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాయి, ఎందుకంటే వాటి యొక్క స్కిన్ను కూల్గా ఉంచుకోవడానికి. ఇంకా స్టేట్మెంట్ డిలో ఏమి ఇచ్చారంటే ఆ హెడ్కి మొత్తం, ఆ గుంపుకి మొత్తం ఎవరు లీడర్ అంటే ఓల్డెస్ట్ ఫీమేల్ ఎలిఫెంట్ డిసైడ్ ఎవ్రీథింగ్. ఏదైతే ఓల్డెస్ట్ ఫీమేల్ ఎలిఫెంట్ ఉంటుందో ఆ గుంపులో ఓల్డ్ ఫీమేల్ ఎలిఫెంట్ అన్నది ఆ గుంపు యొక్క లీడర్గా ఉంటుంది. అదేం చెప్తే అన్ని ఎలిఫెంట్ అది వినాలి. ఇంకా దీనికి సంబంధించి ఆప్షన్ స్టేట్మెంట్ ఏ, సి, డి కరెక్ట్ అవుతాయి. ఏసిడి ఎక్కడ ఉన్నాయి ఆప్షన్స్లో? ఏసిడి, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ టాపిక్ స్లోత్. దీనిపైన కూడా డిసెంబర్ 16th రోజు క్వశ్చన్ అడగడం జరిగింది. స్లోత్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఈ స్లోత్ బియర్ లాగా ఉంటుంది, కానీ అది ఎలుగుబంటి కాదు, చూడడానికి బియర్ లాగా కనిపిస్తుంది. ఇంకా ఇది ఎలా పండుకుంటుందంటే ఈ విధంగా అప్ అండ్ డౌన్, ఇలా అప్ సైడ్ డౌన్గా ఇది 17 hours పడుకుంటుందంట. డైలీ 17 hours పడుకుంటుంది స్లోత్. దీని యొక్క స్పెషాలిటీ ఇదే చూడండి, 17 hours పడుకుంటుంది డైలీ. ఈ బ్రాంచ్ పైన అప్ సైడ్ డౌన్గానే 17 hours నిద్రపోతుంది. ఇంకా ఇది ఏం తింటుందంటే అది ఏ చెట్టు పైన ఉంటే దాని యొక్క లీవ్స్ని తింటుంది. ఈ రకంగా దాని యొక్క ఏజ్ మొత్తం దాదాపు 40 years వరకు బతుకుతుంది. ఈ 40 years వచ్చే వరకు ఇది 8 treesని మారుతూ ఉంటుంది, ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి. ఈ చెట్టు పైన ఉన్న ఆకులను, దానికి తగినంత ఆకులు తిన్న తర్వాత ఇంకో చెట్టుకి జంప్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ దానిపైన తిన్న తర్వాత ఇంకొక చెట్టుకి. ఈ రకంగా దాదాపు 8 trees వరకు మారుతుంది. దాని యొక్క జీవితకాలం 40 years కదా, ఈ 40 years అయ్యేలోపు 8 trees వరకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా వారానికి ఒకసారి ఇది కిందికి వస్తుందంట, 1 week ఒకసారి కిందికి వస్తుందంట రిలీఫ్ కోసం. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది 17 hours పడుకుంటుంది చూడండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఇక్కడ మైనా గురించి, దీని గురించి కూడా ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ అడిగారు మైనా గురించి. ఇది దీని యొక్క నెక్ని ముందుకు వెనుకకు, బ్యాక్ అండ్ ఫోర్త్, ఈ విధంగా ముందుకు వెనుకకు అనుకుంటూ కదిలిస్తుంది. దీన్ని జర్క్ అంటాం. ఈ రకంగా జర్క్ చేస్తూ మూవ్ అవుతుంది మైనా. నెక్స్ట్ ఓల్. ఈ ఓల్ ఏదైతే ఉందో గుడ్లగూబ,
ఈ గుడ్లగూబ అన్నది తన యొక్క నెక్ని చాలా ఎక్స్టెన్షన్ వరకు రొటేట్ చేయగలుగుదు. ఇక్కడ చూడండి, దీని యొక్క కాళ్ళన్నవి అటు సైడ్ ఉన్నాయి, దీని తల ఇటు సైడ్ ఉంది. అంటే దీని తలను ఈ రకంగా వెనుకకు కూడా తిప్పగలుగుతుంది. సో ఇది బాగా ఎక్కువ డిగ్రీస్లో దాని యొక్క నెక్ని మలపగలుగుతుంది, ఇలా మూవ్ చేయగలుగుతుంది, వెనుకకు కూడా మూవ్ చేయగలుగుతుంది. ద ఓల్ కెన్ రొటేట్ ఇట్స్ నెక్ బ్యాక్వర్డ్స్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ వరకు ఈ విధంగా వెనుకకు కూడా చూడగలుగుతుంది. దీని కాలేమో అటు సైడ్ ఉన్నాయి, ఇదేమో ఇక్కడ బ్యాక్కి మళ్ళీ ఉంది. నెక్స్ట్ టాపిక్ స్లీప్ గురించి. కౌస్ ఎంతసేపు పడుకుంటాయి? డైలీ 4 hours మాత్రమే పడుకుంటాయి. స్లోత్ 17 to 18 hours పడుకుంటుంది. ఇంకా పైథాన్ కొండ చిలువ 18 hours పడుకుంటుంది. జిరాఫీ ఓన్లీ 2 hours మాత్రమే నిద్రపోతుంది. క్యాట్ 12 hours నిద్రపోతుంది. ఇక్కడ మెయిన్గా స్లోత్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ హనీబీస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఈ హనీబీస్ అన్నవి మనం ఎక్కువగా ఏ సీజన్లో వీటిని పెంచడానికి ఛాన్స్ ఉంటుందంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఇవి ఎక్కువ గుడ్లు పెడతాయి. సో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వీటిని పెంచడానికి మంచి పీరియడ్. ఇంకా హనీబీస్లో ఆ తేనె తెట్ట ఏదైతే ఉంటుందో అందులో ఒకటే క్వీన్ బీ ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఏముంటాయంటే వర్కర్ బీస్ ఉంటాయి, చాలా వర్కర్ బీస్ ఉంటాయి, మెనీ వర్కర్ బీస్ ఉంటాయి. ఇంకా కొన్ని మేల్ బీస్ ఉంటాయి, కొన్ని మాత్రమే మేల్ బీస్ ఉంటాయి. ఎవరి యొక్క వర్క్ ఎక్కువగా ఉంటుందంటే వర్కర్ బీస్. ఈ హైవ్ని మొత్తం చేయడానికి, హనీని తయారు చేయడానికి ఎవరు ఎక్కువగా శ్రమిస్తారంటే ఈ వర్కర్ బీస్ అనేవి ఎక్కువ వర్క్ చేస్తాయి. ఇంకా ఈ మేల్ బీస్ అనేవి ఎక్కువ వర్క్లో పార్టిసిపేట్ చేయవు. క్వీన్ బీస్ ఏం చేస్తాయి? గుడ్లు పెట్టడానికి ఈ క్వీన్ బీస్ అనేవి యూజ్ అవుతాయి. వెన్ వన్ బీ ఫైండ్స్ ఫ్లవర్స్ విత్ నెక్టార్ ఇట్ డస్ ఏ స్పెషల్ కైండ్ ఆఫ్ డ్యాన్స్. ఎప్పుడైనా ఒక బీ ఏదైనా నెక్టార్ చూసినప్పుడు, ఏదైనా చెట్టు పైన పూల పైన మకరందం చూసినప్పుడు అది ఒక రకమైన స్పెషల్ డ్యాన్స్ చేస్తుంది. ఎందుకంటే వేరే వాటిని పిలవడానికి, ఇక్కడ మకరందం ఉంది, నెక్టార్ ఉంది అని దాని డ్యాన్స్ ద్వారా ఈ రకంగా సిగ్నల్స్ పంపిస్తుంది వేరే బీస్కి. ఇంకా ఈ వర్కర్ బీస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి, హనీని తయారు చేయడానికి. ఇంకా మేల్ బీస్కి ఎటువంటి స్పెషల్ రోల్ అన్నది ఉండదు వర్కర్ బీస్ లాగా. దీనికి సంబంధించి కొన్ని సీటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా ఇక్కడ ఒక పాయింట్ చూడండి, యాంట్స్, టర్మిట్స్, వాస్ప్స్ ఆల్సో లీవ్ లైక్ దిస్. ఈ తేనెటీగలు ఎలా ఉంటాయో గుంపులుగా, కాలనీస్గా, అదేవిధంగా యాంట్స్ కూడా, చీమలు, ఇంకా కందిరీగలు, టర్మిట్స్ అంటే చిన్న చెద పురుగులు కూడా ఈ రకంగానే జీవిస్తాయి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ ద హనీ బీస్ అండ్ బీ హైవ్స్. ఇక్కడ హనీ బీస్కి, బీ హైవ్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ కానిదేది అన్నారు. ఎవ్రీ బీ హైవ్ హ్యాస్ వన్ క్వీన్ బీ దట్ లేస్ ఎగ్స్. మేల్ బీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హైవ్. మోస్ట్ ఆఫ్ ద బీస్ ఇన్ ద హైవ్ ఆర్ వర్కర్ బీస్. దెర్ ఆర్ ఓన్లీ ఎ ఫ్యూ మేల్ బీస్ ఇన్ ద హైవ్. ఇక్కడ మొత్తం హైవ్లో ఒకటే క్వీన్ బీ ఉంటుంది. సో ఇది కరెక్ట్ అవుతుంది. అది ఎందుకోసం? గుడ్లు పెట్టడానికి ఒకటే క్వీన్ బీ ఉంటుంది. ఇంకా మేల్ బీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని ఇచ్చారు. ఇక్కడ మేల్ బీస్ అన్నది పెద్ద రోల్ ఉండదు మేల్ బీస్కి. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఎవరి రోల్ ఇంపార్టెంట్, ఎవరు ఎక్కువ ఇంపార్టెంట్ అంటే వర్కర్ బీస్ అన్నవి ఇంపార్టెంట్. ఈ వర్కర్ బీస్ హనీని కన్స్ట్రక్ట్ చేయడానికి, హనీ బీస్ ఇవి చాలా యూజ్ అవుతాయి. సో మోస్ట్ ఆఫ్ ద బీస్ ఇన్ ద హైవ్ ఆర్ వర్కర్ బీస్. ఇంకా ఎక్కువ సంఖ్యలో వర్కర్ బీస్ అన్నవి ఉంటాయి. దెర్ ఆర్ ఓన్లీ ఏ ఫ్యూ మేల్స్ ఇన్ ద హైవ్. కొన్ని మాత్రమే మేల్ బీస్ ఉంటాయి. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? ఆప్షన్ బి, మేల్ బీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నది ఉండదు, ఇంపార్టెంట్ వర్క్ అన్నది. నెక్స్ట్ టాపిక్, ఇంకా ఎనిమల్స్ గురించి కొన్ని స్టేట్మెంట్ చూడండి. ఏవైతే ద ఎనిమల్స్ హూజ్ ఇయర్స్ ఆర్ కెన్ సీ హ్యావ్ హెయిర్ ఆన్ దేర్ బాడీ. ఏవైతే ఎనిమల్స్కి వాటిపైన, చర్మం పైన, స్కిన్ పైన హెయిర్ ఉంటుందో అవి డైరెక్ట్గా బర్త్నిస్తాయి. ఇంకా ఏవైతే దాని యొక్క చెవులు బయటికి కనిపించకుండా, హెయిర్ లేకుండా ఉంటాయో అవి గుడ్లు పెడతాయని ఇచ్చారు. మనం చూస్తుంటాం కోడి, ఇంకా కొన్ని పక్షులు, పీజియన్స్, ఇవన్నీ వాటికి కూడా చెవులు ఉంటాయి. ఈ రకంగా సైడ్కి చిన్నగా చెవులు ఉంటాయి. ఇక్కడ ఉంది కదా, ఇది వినడానికి యూజ్ అవుతాయి. ఇంకా క్రొకడైల్లో,
ఇలా క్రొకడైల్లో ఇంకా లిజర్డ్లో మనం ఇంట్లో ఉండే బల్లిలో కానీ ఈ విధంగా చెవులు అనేవి ఉంటాయి, కానీ అవి బయటికి కనిపించవు. ఇలా బయటికి చెవులు కనిపించని జీవుల్లో వాటి యొక్క సంతానం ఎలా ఉంటుందంటే గుడ్ల ద్వారా వాటి యొక్క సంతతి అన్నది ఉంటుంది. ఇంకా ఎవరి యొక్క చెవులైతే బయటికి కనిపించి వాటిపైన స్కిన్ ఉంటుందో అవి డైరెక్ట్గా బర్త్నిస్తాయి. కోడి ఎగ్సే పెడుతుంది. ఇంకా గాడిద, గుర్రం ఇవన్నీ చూస్తే అవి డైరెక్ట్గా మేక, ఇవి డైరెక్ట్గా బర్త్నిస్తాయి. నెక్స్ట్ కొన్ని బర్డ్స్కి సంబంధించి వాటి యొక్క నెస్ట్లు ఎలా ఉంటాయి అన్నది చూద్దాం. బర్డ్స్ యొక్క నెస్ట్ల గురించి డిస్కస్ చేద్దాం. దీనిపైన కూడా సీటెట్ డిసెంబర్ 16 రోజు ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్ అడిగారు. ఈ టాపిక్ పైన కూడా క్రౌ గురించి. క్రౌ అన్నది దాని యొక్క నెస్ట్ని ఎలా బిల్డ్ చేసుకుంటుందంటే చాలా హైట్ ప్లేసెస్లో అది ఎక్కువగా వీటిని కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. దాని యొక్క గూడును చెట్ల పైన, ఇంకా కరెంటు స్తంభాల పైన, పెద్ద పెద్ద బిల్డింగ్స్ పైన ఇలా హైట్గా ఉన్న ప్లేసెస్లో ఈ నెస్ట్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. ఇంకా డిఫరెంట్ చాలా వాటితో అన్నీ మిక్స్ చేసి ఇది దాని యొక్క నెస్ట్ను తయారు చేసుకుంటుంది. పీస్లతో, వేర్తో, ఇంకా చిన్న చిన్న క్లాత్స్, ఇలా కాటన్ ఇవన్నీ యూజ్ చేసి క్రౌ దాని యొక్క నెస్ట్ని బిల్డ్ చేసుకుంటుంది. కానీ కోయిల్ ఏం చేస్తుందంటే ఇది కన్స్ట్రక్ట్ చేసుకున్న వాటిలో ఎగ్స్ పెడుతుంది. కోయిల్ దానంతటా అదే కన్స్ట్రక్ట్ చేసుకోకుండా కాకి ఈ క్రౌ యొక్క నెస్ట్లో దాని యొక్క గుడ్లను పెడుతుంది. ఈ క్రౌ ఏమనుకుంటుంది, అవి కూడా దాని ఎగ్సే అనుకొని వాటిని కూడా అది పొదుగుతుంది. ఈ రకంగా ద క్రౌ హ్యాచెస్ దెమ్ అలాంగ్ విత్ ఇట్స్ ఓన్ ఎగ్స్. అవి కూడా వాటివే ఎగ్స్ అనుకొని అది దాన్ని హ్యాచ్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ డవ్ గురించి. డవ్ ఏ రకంగా తన నెస్ట్ను కన్స్ట్రక్ట్ చేసుకుంటుందంటే డవ్ మేక్స్ ఇట్స్ నెస్ట్ అమాంగ్ ద థోర్న్స్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ ఆర్ ఏ మెహందీ హెడ్జ్. ఈ డవ్ పావురం ఏదైతే ఉందో ఇది క్యాక్టస్ ప్లాంట్స్ మధ్య. క్యాక్టస్ ప్లాంట్స్ అంటే ఏంటి, ఎడారి మొక్కలు అంటాం కదా, ఈ రకంగా తక్కువ వాటర్తో బతికేవి, ఇలా ముళ్ళు ఎక్కువగా కలిగినవి. థోర్న్స్ అంటే ముళ్ళు, ఇలా ముళ్ళు ఎక్కువ కలిగిన వాటి మధ్య దాని యొక్క నెస్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. ఇంకా స్పారోస్, పీజియన్స్ ఇవన్నీ కబోర్డ్లలో, పాత బిల్డింగ్లలో, ఇంకా మిర్రర్ వెనకాల ఈ రకంగా కన్స్ట్రక్ట్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇండియన్ రాబిన్ తన నెస్ట్ను ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది చూడండి. ఇలా రాళ్ళ మధ్య, రోడ్డు పక్కన ఇలా రాళ్ళ మధ్య దీని యొక్క నెస్ట్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. దీనికోసం ఏమేమి యూజ్ చేస్తుందంటే గ్రాస్ను, సాఫ్ట్గా ఉన్న చిన్న చిన్న కొమ్మలను, రూట్స్ను, వేర్లను, ఇంకా కాటన్ను, వూల్, హెయిర్ను కూడా యూజ్ చేసుకొని దాని నెస్ట్ను కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది ఇండియన్ రాబిన్. నెక్స్ట్ టైలర్ బర్డ్ అన్నది, టైలర్ అంటే ఎవరు, కుట్టేవాళ్ళు. ఈ టైలర్ బర్డ్ కూడా తన ముక్కు సహాయంతో, ఈ కొచ్చగా ఉన్న ముక్కు సహాయంతో, ఈ బీక్ అంటాం, పక్షుల యొక్క ముక్కుని బీక్ అంటాం. సో ఈ బీక్ సహాయంతో అది ఒక ఆకుని ఈ విధంగా స్టిచ్ చేయడం ద్వారా ఇలా కుట్టు దాని యొక్క నెస్ట్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. ఇంకా అందులోనే ఎగ్స్ పెడుతుంది. నెక్స్ట్ బార్బెట్ బర్డ్ ఇలా చెట్ల యొక్క బెరడును దీన్ని కొట్టడం ద్వారా ఇలా హోల్ చేసుకొని దాని యొక్క నెస్ట్ను కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ సన్ బర్డ్ ఏమేమి యూజ్ చేస్తుందంటే దాని యొక్క నెస్ట్ను కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి హెయిర్ను, గ్రాస్ను, థిన్ ట్వింగ్స్ను, డ్రై లీవ్స్, కాటన్ వూల్, ట్రీ బార్క్, పీసెస్ ఆఫ్ క్లాత్ ర్యాగ్స్ అండ్ ఈవెన్ స్పైడర్ వెబ్ కాబ్ వెబ్స్. స్పైడర్ యొక్క కాబ్ వెబ్ను కూడా యూజ్ చేసుకొని ఇది దీని యొక్క నెస్ట్ను కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. ఇంకా వీవర్ బర్డ్ అనేది ఈ విధంగా తన యొక్క నెస్ట్ను చాలా బ్యూటిఫుల్గా అదే నేస్తుంది. ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక ఫీమేల్ వీవర్ బర్డ్ ఉంటుంది కదా, ఆ ఫీమేల్ వీవర్ బర్డ్ అన్నది ఏ నెస్ట్ బాగుంటే అందులో అది గుడ్లు పెట్టడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ దీనిపైన సీటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బర్డ్స్ మేక్ ఇట్స్ నెస్ట్ అమాంగ్ ద థోర్న్స్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్. క్యాక్టస్ ప్లాంట్స్ ముళ్ళ మధ్యన నెస్ట్ పెట్టే బర్డ్ ఏది అన్నారు. వీవర్ బర్డ్, రాబిన్ బర్డ్, డవ్, సన్ బర్డ్. వీవర్ బర్డ్ అనేది ఇప్పుడే డిస్కస్ చేసాం, ఇది కాదు. ఇంకా రాబిన్ బర్డ్ అనేది రాళ్ళ మధ్య పెడుతుంది. నెక్స్ట్ సన్ బర్డ్ కూడా
చిన్న చిన్న వింగ్స్ యూజ్ చేసి ఈ రకంగా కన్స్ట్రక్ట్ చేసుకుంటాయి ఇందాక చూపించినట్లు. ఇంకా డవ్ అన్నది సన్బర్డ్ ఈ రకంగా, వీవర్ బర్డ్ ఇలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాయి. డవ్ అన్నది మనం ఇందాక డిస్కస్ చేసాం. డవ్ ఎక్కడ పెడుతుంది? క్యాక్టస్ ప్లాంట్స్. ఈ విధంగా ముళ్ళ మధ్యన, ఈ కాక్టస్ ప్లాంట్స్ మధ్యన, ఇంకా మెహందీ హెడ్జ్ల మధ్యన వాటి యొక్క నెస్ట్ అన్నది తయారు చేసుకుంటాయి. సో ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ టాపిక్, డాగ్స్ ఏం చేస్తాయంటే వాటికంటూ అవి కొంచెం ఏరియాను, ఇది నా ఏరియా అని మార్క్ చేసుకుంటాయి. ఈ రకంగా వేరే డాగ్స్ తన ఏరియాలోకి వచ్చినప్పుడు, వాటి యొక్క యూరిన్ స్మెల్తో వాటిని ఫైండ్ అవుట్ చేయగలుగుతాయి. వేరే డాగ్స్ ఏరియాలోకి వచ్చాయని అవి ఫైండ్ అవుట్ చేయగలుగుతాయి. ఇంకా సిల్క్ వార్మ్ గురించి చూడండి. సిల్క్ వార్మ్, ఒక ఫీమేల్ సిల్క్ వార్మ్ని చాలా దూరం నుంచే, కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే వాటి స్మెల్తో గుర్తిస్తాయంట. ఇంకా మస్కిటోస్, దోమలు మనుషులను వాటి యొక్క పాదాల ద్వారా, సోల్ ఆఫ్ ఫీట్, ఈ రకంగా పాదాల ద్వారా, ఇంకా బాడీ హీట్ ద్వారా, హ్యూమన్స్ యొక్క బాడీ హీట్ ద్వారా వాళ్ళను గుర్తుపట్టగలుగుతాయి మస్కిటోస్ కూడా. నెక్స్ట్ డాల్ఫిన్స్ కూడా వేరే వాటితో ఇలా సిగ్నల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా వేరే యొక్క డాల్ఫిన్స్తో మాట్లాడతాయి. ఈ రకంగా వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ను ఎక్స్ప్రెస్ చేస్తాయి. నెక్స్ట్ లాంగూర్ కూడా వేరే లాంగూర్కు ఏదైనా డేంజర్ వస్తుందని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు వాటి లాంగ్వేజ్లో సపరేట్గా సిగ్నల్స్ అన్నవి పంపిస్తాయి. నెక్స్ట్ టాపిక్, కొన్ని ఎనిమల్స్, కొన్ని బర్డ్స్ నైట్ టైంలో బాగా యాక్టివ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్, గబ్బిలాలు, ఓల్, గుడ్లగుబలు, ఇవన్నీ నైట్ టైంలో బాగా యాక్టివ్గా ఉంటాయి. ఇటువంటి బర్డ్స్ కానీ, ఇటువంటి ఎనిమల్స్ కానీ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్ని మాత్రమే చూడగలవు. ఏవైతే నైట్ టైంలో బాగా యాక్టివ్గా ఉంటాయో వాటికి బ్లాక్ అండ్ వైట్లోనే అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, మనుషులకు కనిపించే కలర్ ఒక రకంగా ఉంటే బర్డ్స్కి ఇంకొక రకంగా కనిపిస్తుంది, ఇంకా డాగ్స్కి వాటికి ఒక రకంగా కనిపిస్తుంది. ఇంకా నైట్ టైంలో ఏవైతే యాక్టివ్గా ఉంటాయో వాటికి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్లోనే అన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ దీనిపైన క్వశ్చన్ చూడండి, ఒక క్వశ్చన్, సీటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ ఎనిమల్స్ హ్యాస్ ఎక్సలెంట్ సైట్ అండ్ కెన్ సీ థింగ్స్ 4 times మోర్ దెన్ హ్యూమన్స్? హ్యూమన్ కంటే 4 times ఎక్కువగా చూసే బర్డ్స్ ఏంటి అని అన్నారు ఇక్కడ. బి మస్కిటోస్, బటర్ఫ్లైస్, టైగర్స్, లియోపార్డ్స్, బుల్స్, స్నేక్స్, సిల్క్ వార్మ్స్, లిజర్డ్స్, నైట్, ఈగల్స్, వోల్చర్. ఈ కైట్స్, ఈగల్, వోల్చర్ అన్నది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే కైట్స్, ఈగల్, వోల్చర్, ఈ రాబందు, గద్ద, డేగ ఇవన్నీ బాగా దూరం నుంచే వస్తువులను చూస్తాయి. చాలా దూరం నుంచి వాటిని పసిగట్టగలుగుతాయి. దూరంలో ఏముంది అని ఇలా చాలా ఎత్తులో ఉన్న ఆకాశం నుంచే కింద ఉన్న వాటన్నిటిని బాగా చూడగలుగుతాయి. సో వీటికి ఐ సైట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ టాపిక్, చార్మర్ స్టోరీ. ఈ టాపిక్ పైన కూడా సీటెట్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. చార్మర్స్ అంటే ఎవరు? పాములను ఆడించే వాళ్ళను చార్మర్స్ అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, స్నేక్స్ అవి డ్యాన్స్ చేయడానికి, అవి కదలడానికి, చార్మర్స్ వాళ్ళు మనుషులు ఆడించినప్పుడు మనుషులు చేసినట్లు అది డ్యాన్స్ చేసినట్లు చేయడానికి రీజన్ ఏంటంటే, అది చూడలేదు, వినడం వల్ల కాదు, అది వైబ్రేషన్స్ని తెలుసుకోగలుగుతుంది. అవతలి వాళ్ళు మనుషులు చేస్తున్న వైబ్రేషన్ వల్ల అది కదులుతుంది. సో వైబ్రేషన్ వల్ల పాములు దాంట్లో కదలిక అన్నది వస్తుంది. కాబట్టి పాము అన్నది వైబ్రేషన్స్ని గమనించగలుగుతుంది. ఇంకా చార్మర్స్ వీళ్ళ యొక్క డ్యాన్స్ ఏంటంటే కాల్బేలియన్ డ్యాన్స్. ఈ కాల్బేలియా డ్యాన్స్లో వాళ్ళ స్టెప్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉంటాయంటే సేమ్ పాము స్టెప్పుల లాగానే ఇందులో కూడా స్నేక్స్ మూమెంట్స్కి సంబంధించిన స్టెప్సే ఉంటాయి. నెక్స్ట్ ఇండియాలో ఉన్న స్నేక్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ పాయింట్స్, ఇండియాలో ఎక్కువ పాయిజనస్గా ఉన్న స్నేక్స్ ఏంటంటే 4 types ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి. అవి కోబ్రా, కామన్ క్రైట్, రెసల్స్ వైపర్, స్కాస్కేల్డ్ వైపర్. ఇక్కడ ఉంది చూడండి కోబ్రా. ఈ రెసల్ వైపర్ని దుబాయా కూడా అని అంటారంట. ఇంకా అఫై, స్కాస్కేల్డ్ వైపర్ని అఫై అని కూడా అంటారు. కామన్ క్రైట్. ఈ 4 స్నేక్ ఎక్కువ పాయిజన్ ఉన్న స్నేక్స్. వీటి యొక్క టీత్, వీటి పండ్లు ఫ్యాంగ్స్ అంటారు. పాము యొక్క టీత్ని ఫ్యాంగ్స్ అంటాం. ఈ ఫ్యాంగ్స్ ఉంటాయి కదా, వీటి ద్వారా ఇది విషంని బయటికి విడుదల చేస్తాయి. ఇంకా పాము బయటికి
స్నేక్స్ కుట్టినప్పుడు, స్నేక్స్ కరిచినప్పుడు దానికి మెడిసిన్ ఏంటంటే మళ్ళీ పాయిజన్, స్నేక్ యొక్క పాయిజనే దానికి మెడిసిన్ అవుతుంది. ఇది ప్రతి ఒక్క హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ టైగర్. టైగర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఏ టైగర్ కెన్ సీ 6 times బెటర్ ఎట్ నైట్ దెన్ హ్యూమన్స్. నైట్ టైంలో టైగర్ హ్యూమన్స్ కంటే 6 times బెటర్గా చూడగలుగుతుంది. ఇంకా ఇది డిఫరెంట్ పర్పస్ కోసం డిఫరెంట్గా సౌండ్ చేస్తుంది. అది హ్యాపీగా ఉన్నప్పుడు ఒక రకంగా రోర్ చేయడం, సాడ్గా ఉన్నప్పుడు ఇంకొక రకంగా రోర్ చేయడం, స్నర్ల్ చేయడం చేస్తుంది. ఇంకా టైగ్రెస్ అంటే ఏంటి? లేడీ టైగర్ కోసం ఇంకొక రకంగా రోర్ చేస్తుంది. ఇలా దాని యొక్క సౌండ్ అన్నది అది ఉన్న ప్లేస్ నుంచి 3 kilometers వరకు వినిపిస్తుంది. నెక్స్ట్ దీని యొక్క విస్కర్స్ ఇక్కడ ఉన్నాయి కదా వెంట్రుకల్లాగా, వీటిని విస్కర్స్ అంటారు. ఈ విస్కర్స్ ద్వారా అది గాల్లో వచ్చే వైబ్రేషన్స్ని కూడా, చిన్న వైబ్రేషన్స్ని కూడా సెన్స్ చేయగలుగుతుంది. గాలిలో దూరంగా ఉన్న ఆకుల యొక్క సెన్స్ని, దాని యొక్క వైబ్రేషన్ని, ఇంకా ఏదైనా ఎనిమల్ వచ్చినప్పుడు దాని యొక్క కదలికని కూడా ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. దీని యొక్క ఇయర్స్, ఈ చెవులు అన్నవి అన్ని డైరెక్షన్స్లో ఈ రకంగా డిఫరెంట్ డైరెక్షన్స్లో అన్ని సౌండ్స్ వినడానికి వీటిని కదిలిస్తుంది టైగర్. ఇంకా టైగర్ కంటూ దాని సొంత ఏరియా అన్నది ఇది ఏర్పరచుకుంటుంది. ఒకవేళ దాని ఏరియాలోకి వేరే టైగర్ వచ్చినప్పుడు, వేరే ఎనిమల్ వచ్చినప్పుడు దాని యూరిన్ స్మెల్తో దాన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది వేరే టైగర్ వచ్చిందని. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ అవే పాయింట్స్ ఇచ్చాను. మీకు పీడిఎఫ్లో ఇది కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఇవన్నీ అక్కడ మీకు ఫ్రీగానే ఉంటాయి. నెక్స్ట్ కొన్ని ఎనిమల్స్ అంతరించిపోతున్నాయి. వాటిని చంపడానికి రీజన్స్ ఏంటంటే ఎలిఫెంట్స్ను వాటి యొక్క టస్క్స్ కోసం, వాటి దంతాల కోసం, ఇంకా రైనోసర్స్ని హార్న్ కోసం, కొమ్ముల కోసం, టైగర్ని, క్రొకడైల్ని, స్నేక్స్ని వాటి చర్మం కోసం, డిఫరెంట్ వస్తువులు వాటి చర్మంతో, స్కిన్తో, ఇంకా వాటి యొక్క హార్న్స్తో, టస్క్స్తో చేయడానికి ఇలా వాటిని చంపేస్తున్నారు. ఈ టైగర్ని, క్రొకడైల్ని, స్నేక్స్ని స్కిన్స్ కోసం, ఇంకా ఈ మస్క్ డీర్ని కొంచెం సెంటు కోసం ఈ మస్క్ డీర్ని చంపేస్తున్నారు. కస్తూరి జింక అంటాం. మస్క్ డీర్ని కూడా ఈ రకంగా సెంట్ కోసం చంపుతున్నాం. నెక్స్ట్ ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.